హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అసలు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాలి, కానీ కొందరు మాట్లాడేటువంటి విషయాలకు రియాక్ట్ అవ్వాలంటే ఏం ఆలోచించక్కర్లేదు అని అనిపించింది. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ బ్రాహ్మణపేట్ వరంగల్. ఈరోజు కేసీఆర్ గారి కూతురు కవిత పబ్లిక్ మీటింగ్ పెట్టింది. పబ్లిక్ మీటింగ్ పెట్టి ఎవరెవరిని తిడుతుంది? తన తండ్రి కేసీఆర్ గారిని తిడుతుంది, తన అన్న కేటీఆర్ గారిని తిడుతుంది. ఎన్ని రోజులు మొగుడి ప్రస్తావన ఒక్క రోజైనా కూడా భర్త గురించి చెప్పనటువంటి ఆవిడ ఇవాటి రోజున పుట్టింటి వారందరినీ తక్కువ చేసి ఇప్పుడు తనేదో వెలగబట్టడానికి, ఉద్ధరించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా తన గొప్పలు చెప్పుకుంటుంది. చెప్పుకోవాలి, ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవాలి, ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే నువ్వు పుట్టుపూర్వం ఎక్కడి నుండి వచ్చినావు గుర్తుండాలి కదా. ఎక్కడి నుండి వచ్చినావు నువ్వు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఎవరికి పుట్టినవు, ఎక్కడ చదివినవు, ఎవరు చదివించిండ్రు, ఎవరు పెళ్ళి చేసిండ్రు, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, ఎక్కడ పార్టీలో పనిచేసినావు, ఇన్నాళ్ళు ఎవరితో ఉన్నావు. ఇవాటి రోజున ఏ ఇంటిని ఆడిపోసుకుంటున్నావు? ఒక ఇంటి ఆడబిడ్డగా నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటి? నీకు బద్ధశత్రువులు అయినటువంటి వాళ్ళని కూడా ఇంతగా మాట్లాడినవో లేదో, బట్ ఏంటంటే నీ పుట్టింటి వాళ్ళని పట్టుకొని ఇంత అదిగా మాట్లాడడం. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానివ్వండి, నువ్వు ఆ ఇంట్లో పుట్టినవు కదా, ఆ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డగా నీకు ఎంత బాధ్యత ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డగా నీకు ఎంత బాధ్యత ఉంటుంది? ఆ పార్టీలో పనిచేసిన దానిగా నీకు ఎంత బాధ్యత ఉంటుంది? నీకు అంతగా సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి కోరిక ఉన్నట్లయితే ఆ పార్టీలోనే ఉంటూ, బీఆర్ఎస్లోనే ఉంటూ ఉద్ధరించవచ్చు కదా. చెప్పు, ఎవరొద్దన్నారు? ఉద్ధరించవచ్చు కదా. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఎప్పుడైతే నువ్వు డిసిప్లిన్ అతిక్రమించినవో, పార్టీలో నుండి తీసేసినప్పటి నుండి ఇంకా నీ అక్కస్ మొత్తం వెళ్ళగక్కుదానవు. మీ అయ్య కేసీఆర్ గారి మీద కోపం ఉంటే వెళ్ళి మాట్లాడాలి, పరిష్కారం వస్తుంది, చూపెడుతుంది. అంతేకాని నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడవు, తండ్రితో మాట్లాడవు మనసారా, తల్లితో మాట్లాడవు మనసారా, అన్నతో మాట్లాడవు మనసారా, ఇంకెవరిని ఇంకా పబ్లిక్తో మాట్లాడుకుంటూ పబ్లిక్ని ఏ రకంగా ఏ దారిలో తీసుకుపోతాను అనుకుంటాను చెప్పాలి. పబ్లిక్కి క్లారిటీ వచ్చేసిందంటవా? నువ్వు నీ పబ్లిక్ మీటింగ్ వల్ల కేసీఆర్ గారిని తిట్టావు, నా కేటీఆర్ని తిడుతున్నావు. ఏం చేశాడని? కేటీఆర్ గారు ఆ రోజు కనుక ఢిల్లీకి వెళ్ళకుండా, ఎవరిని కలవకుండా, పెద్ద మనుషులను ఎవరిని కలవకుండా, పోతే పోని ఉంటుండని అని చెప్పేసి పట్టించుకోకుండా నిన్ను ఆనాడు జైల్లోనే ఉంచితే ఈనాడు ఇలా మాట్లాడే పరిస్థితి రాకుండేది నీకు. నాకు కూడా బాధేసింది. ఏంటంటే ఒక ఆడపిల్ల, ఒక ఇంటి ఆడపడుచు ఇలా జైల్లో ఉండడం ఏంటి? సరే, తను చేసిన తప్పేదో చేసింది కావచ్చు, కాకపోతే తనకు ఈ ఇచ్చిన పనిష్మెంట్ చాలు, ఇంకా వదిలేయండి అని చెప్పేసి ఇంకా విడుదల చేయాల్సిందిగా నేను కూడా మొరపెట్టుకున్నా. కోర్టు వారికి రిక్వెస్ట్ చేసి కోర్టు చుట్టూ తిరిగి నిన్ను బయటికి తీసుకొస్తే నువ్వు నీ అన్నను పట్టుకొని తక్కువ చేసి మాట్లాడతావా? ఎంత మైండ్లెస్ ఫీలో అయితే మాట్లాడుతుంది ఇలా చెప్పు. పరాయి వాళ్ళు మాట్లాడితే నువ్వు ఖండించాల్సింది పోయి, నీ అయ్యనే తిడతావు, నీ అయ్యని తిడతావు, నీ అన్నని తిడతావు. నీకు ఒక బాధ్యత అంటూ లేదు. ఇక పబ్లిక్కి బాధ్యతగా ఉంటానంటావు. ఎలా ఉంటావు చెప్పు? అన్ని డబ్బులు ఎక్కడి? మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అంటాను, ఫ్రీ మన హెల్త్ ఇస్తానంటాను. మరి మీ నాన్నగారి వల్లే సాధ్యం కానిది
నీ వల్ల పాసిబుల్ అవుతుందా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? పబ్లిక్ ఒక డౌట్ రావాలి కదా ఖచ్చితంగా. మరి ఆడాళ్ళందరినీ ఎటైనా దుబాయ్కి ఇట్లా తీసుకెళ్తావా ఏంటి? నాకు కోపం వచ్చేది ఒకటే, ఏంటంటే నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత, నువ్వు చాలా మారాలి, మార్చుకోవాలి నీ పద్ధతి. నువ్వు మాట్లాడే వే ఆఫ్ థింకింగ్, నువ్వు ఆలోచించే విధానం కానీ మాట్లాడే విధానం కానీ అస్సలు బాగోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ చేసుకో, సవరించుకొని మాట్లాడు. నీ అయ్య కేసీఆర్ గారిని తిట్టినంత మాత్రాన నువ్వేం గొప్పదాని వైపు, నువ్వేం పెద్ద వైపు, నువ్వేం సీఎం వైపు గుర్తుపెట్టుకో. సీఎం లక్షణాలు ఎన్ని ఉండాలి? 1,00,000 ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లెక్క నువ్వు కూడా ఉచిత వాగ్దానాలు ఇచ్చినావు అనుకో, ముతుపల్లి రాలగొడతారు ఖచ్చితంగా. ఏమనుకుంటున్నావు అసలు? ఏమనుకుంటున్నావు అంటే కేసీఆర్ గారికి సాధ్యం కానిది, కేటీఆర్ గారికి సాధ్యం కానిది నువ్వు సాధ్యం చేస్తానంటే అంత ఈజీగా మాటలు నమ్మడం? పబ్లిక్ నమ్మేస్తారులే. ఏమనాలి? ఏమనాలి? నీ వ్యవహార శైలి ఇలా ఉంటే ఏమనాలి ఇంకా చెప్పు. నాకు చాలా తిట్లు వస్తున్నాయి కానీ తిట్టలేకపోతున్నా, చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే నువ్వు ఆ ఇంటి ఆడబిడ్డవు, ఆ ఇంట్లో పుట్టి పెరిగి ఎవరేంటనేది తెలుసుకొని వచ్చినావు. 10 ఏళ్ళు పరిపాలన కూడా, అడ్మినిస్ట్రేషన్ కూడా చూసినావు. తండ్రి పక్కన ఉండి, అన్న పక్కన ఉండి, మీ అన్న పక్కన ఉండి ఇవన్నీ చూసినావు. బీఆర్ఎస్ పార్టీలో లీడర్స్ అటెంటల్లో కూడా తెలుసు, నీకు అన్నీ తెలుసు. మరి ఆ రోజున ఎందుకు నోరు మెదపలేదు చెప్పాలి. ఆ రోజున నువ్వు మంచితనంగా ఉన్నా కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు, నాకు నచ్చలేదు నాన్న అని చెప్పేసి అప్పుడే పబ్లిక్ మీటింగ్లో చెప్పకపోయావా? మీ నాన్నగారి ముందే మాట్లాడే దమ్ము ధైర్యం లేకపోయిందా? ఇప్పుడు వచ్చిందా దమ్ము ధైర్యం? నాన్ సెన్స్ కాకపోతే ఏం మాట్లాడుతున్నావు? సోయి ఉన్నదా నీకు అసలు? సోయండి మాట్లాడుతున్నావా? సోయి లేక మాట్లాడుతున్నావు? సోయి తప్పి మాట్లాడుతున్నావా? ఎవరి అండా చూసుకొని మాట్లాడుతున్నావు ఇంతగా పబ్లిక్ మీటింగ్లలో? ఎవరికి అమ్ముడు పోయి మాట్లాడుతున్నావు ఈ రకంగా అవమానించమని నీకు చెప్పిన వాళ్ళు ఎవరు? చెప్పిన అడ్డగాడిద ఎవడు? ఎవరు? ఎందుకు ఇలా తయారైనవు? కొంచెం కూడా కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా పబ్లిక్లోకి వచ్చి అయ్యను అన్నను తక్కువ చేస్తే నన్ను అందలం ఎక్కిస్తారనే సోయితో మాట్లాడతాడు ఎవడన్నా? ఎంత పిచ్చిగాడిది కూడా మాట్లాడాడు. మరి నువ్వెలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు? పబ్లిక్లోకి వచ్చి మా నాన్న అట్లా పెద్ద బద్మాష్ కాడు, మా అన్న ఇట్లా, నేనే ఒక్కదాన్ని సొక్కదాన్ని. హౌ? నిరూపించుకో. నిన్ను గనక ఆ రోజే జైల్లో ఉంచి వచ్చేసేది ఉంటే, బెయిల్ తీసుకురాకుండా ఇవాళ ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడేదానివా? నువ్వు ఏ సిచ్యువేషన్లో జైలుకు పోయినావు? నిన్ను కాపాడింది ఎవరు? ఈ సోయి ఉండాలి, కొంచెం సోయి తప్పి మాట్లాడవద్దు. ఆడపుట్టుక పుట్టినప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడాలి. పుట్టింటి గౌరవం నిలబెట్టాలి, మెట్టినింటి గౌరవం నిలబెట్టాలి. నువ్వు పద్ధతిగా మెదిలి. ఆపద వస్తే అవ్వగారు కావాలి నీకు, అన్నీ ఉంటే అత్తగారు కావాలి. ఎంత యూజ్లెస్ ఫెలో అయితే ఇలా మాట్లాడుతుంది, ఎంత మైండ్లెస్ ఫెలో అయితే ఇలా మాట్లాడుతుంది. నాన్ సెన్స్ కాకపోతే నా కేటీఆర్ని పట్టుకొని అవమానిస్తావా? ఆయనకంటే మించిపోయి మాట్లాడతావు, ఆయనకు మించిన దాని లెక్క మాట్లాడతావు నువ్వు. కొంచెమన్నా ఆత్మవిమర్శ చేసుకోమ్మా. మాట్లాడింది చాలు కానీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడబోమాక. ఆ పబ్లిక్లో మీ అయ్య పరువు తీయడం కానీ, మీ అన్నయ్య పరువు తీయడం కానీ కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడుకుంటే, నువ్వు చేసే పనులు ఏమైనా ఉంటే, నీవు పార్టీ పెడితే, నువ్వు కొత్తగా ఏమైనా ఉద్ధరించేది ఏమైనా ఉంటే సమాజానికి చెప్పుకొని, అదిగా చెప్పుకో. ఎవడొద్దనడు, దానికి ఎవడేమైనా వద్దనడు. నువ్వు కానీ నీ పార్టీ పేరు పెట్టుకొని నువ్వేదో ఉద్ధరిస్తాననేది ఆ విషయం చెప్పకుండా, నువ్వు నీ తండ్రి గురించి మాట్లాడే ఆ హక్కు, అర్హత ఎక్కడిది? నువ్వు ఆ ఇంటి నుండి ఎప్పుడైతే బయటపడ్డావో, ఆ పార్టీ నుండి ఎప్పుడైతే బయటపడ్డావో ఆ రోజే నువ్వు అర్హత కోల్పోయావు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా నీకు. ఒక పార్టీ పెట్టుకున్నావు, నువ్వు ఒక కొత్త పార్టీ పెట్టుకుంటున్నప్పుడు ఆ కొత్త పార్టీ ద్వారా నువ్వు పబ్లిక్లోకి ఎలా వెళ్తావో, ఎలా సమాజాన్ని ఉద్ధరిస్తావో అది చెప్పుకొని చావాలి. అంతేకాని నువ్వు ఇవాటి రోజున వాళ్ళ టాపిక్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు?
చెప్పు. ఏ రోజైనా పబ్లిక్ మీటింగ్లలో కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, మీటింగ్లలో పబ్లిక్ మీటింగ్లలో నీ జోలు ఎప్పుడైనా తీసిండ్రా? కవిత ఇలాంటిది అలాంటిది పెద్ద బద్మాష్ది అని ఏ రోజైనా చెప్పిండ్రా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి సంస్కారం అడ్డొచ్చింది. నువ్వు ఇవాటి రోజుని ఇలా మాట్లాడతావని తెలియక వాళ్ళు ఎప్పుడు ఒక మాట కూడా తూలలేదు. అర్థం చేసుకోవాలి, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్. మాట్లాడేప్పుడు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ అవసరం. నువ్వు నీ పుట్టుపూర్వం ఎక్కడిది? నువ్వు ఎవరి ఇంటి నుండి వచ్చినావు, ఏ పార్టీ నుండి వచ్చినావు, ఎక్కడికి వచ్చినావు, ఎలా బయటపడినావు, ఎలా జైలు పోయినావు, ఎలా బయటపడినావు, నీ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, నిన్ను కాపాడింది ఎవరు, నిన్ను ఇన్ని రకాలుగా సపోర్ట్ చేసుకుంటూ నిన్ను ఈ రకంగా ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? నువ్వు ఇవాటి రోజున పార్టీ నుండి బయటపడి నువ్వు ఇవాటి రోజున ఎవరిని ఏం మాట్లాడుతున్నావు అనే కామన్ సెన్సు నీకు లేకుండా మాట్లాడుతున్నావు. సోయి తప్పి మాట్లాడుతున్నావు. సోయి తెచ్చుకొని మాట్లాడు. ఇంకెప్పుడైనా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు సోయి తెచ్చుకొని మాట్లాడు. నా తండ్రి ఫలానా అని చెప్పుకొని గర్వపడాలి. చెప్పుకునేంత గర్వపడాలి. పబ్లిక్ అందరేమో కేసీఆర్ గారి గొప్పతనాన్ని వర్ణిస్తారు, కేసీఆర్ గారిని తండ్రిలాగా చూసుకుంటారు. బద్మాష్, నువ్వేమో కడుపులో పుట్టిన దానివేమో ఇలా తయారైనవు. నీ ఒక్కదానికి తండ్రి కాకపోతే పబ్లిక్ అందరికీ తండ్రి కదా, అది చాలదా? మీ నాన్నగారికి గౌరవం చాలదా? అది సరే, ముసలితనానికి వచ్చింది కాబట్టి ఏమైనా ఒకటో రెండో మాటలు తూలితే బై మిస్టేక్లో మాట్లాడుండొచ్చు. అయినా పెద్దగా పట్టించుకోరు ఎవరు పబ్లిక్ కూడా. నిన్ను బిడ్డను కానీ కొడుకును కానీ తిట్టిండా ఆయన ఎప్పుడైనా? కేసీఆర్ గారు ఎప్పుడైనా తిట్టిండా? నా కేటీఆర్ ఎప్పుడైనా తిట్టిండా నిన్ను? బుద్ధుండక్కర్లేదా? ఏం మాట్లాడుతున్నావు? కనీస సెన్స్తో మాట్లాడాలి కదా. పబ్లిక్లో ఒకసారి మీటింగ్లలో మాట్లాడితే ఆ మాటలు ఎక్కడికి పోతాయి చెప్పు? పబ్లిక్ అందరికీ నీ పుట్టింటి గురించి అందరికీ తెలిసిపోవాలా? అంటే లేని క్రియేట్ చేసి మరి నువ్వు ఒక్కదానివి ఒక్కదానివి. ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పనికిరారన్నట పార్టీకి, సమాజాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు పనికిరారు. నువ్వు ఒక్కదానివే పనికొస్తావని చెప్పేసి ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చావా? ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు చెప్పు, నాకు సమాధానం చెప్పు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తావు? ఎక్కడిది డబ్బు? ఎవరిని తెచ్చుకున్నావు? నీ అన్నని ముంచినవా, నీ అయ్యని ముంచినవా? సమాధానం చెప్పు. ఎవరిని ముంచితే నువ్వు అంతటి స్థితికి వస్తావు? ఎందుకంత అంతటి ధైర్యం? ఎవరిచ్చింది నీకు అంతటి ధైర్యం? ఎక్కడిది అంత డబ్బు? మీ నాన్న కేసీఆర్ గారు పరిపాలించి అంతగా ధైర్యంగా ఆ హామీలు ఇవ్వలేకపోతుండంటే మరి నువ్వు ఎలా ఇస్తాను అనేది ఆలోచించుకోవాలి. పబ్లిక్ వినే పబ్లిక్ కూడా గొర్రెలు అయితే ఏం చేయలేను, నేనేం చేయలేను. రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆ రోజున అట్లా మోసపోయినరు. ఇప్పుడు కవిత గారి మాటలు విని పబ్లిక్ ఏమవుతారో ఇంకా వాళ్ళకే అప్పచెప్తాం, వాళ్ళకే వదిలేస్తాను, పబ్లిక్ డెసిషన్. పబ్లిక్ ఏం నిర్ణయం తీసుకున్నా పబ్లికే కదా, నష్టపోయేదైనా లాభం పొందేదైనా పబ్లికే. కాబట్టి రేపు పొద్దున ఎవరిని అనడానికి లేదు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారన్నట్టు పబ్లిక్ ఎవరికి ఓటేసి ఎలా మోసపోతారో దానికి ప్రతిఫలంగా అనుభవించేది కూడా పబ్లికే. కాబట్టి పబ్లికే ఆచితూచి అడిగేస్తారు. ఎవరు ఎక్స్పీరియన్సు, ఎవరు ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఎవరికి పుట్టుపూర్వత్వరాలు ఏంటిది, ఎవరికి రాజకీయ అనుభవం ఉన్నది, ఎవరు పబ్లిక్ పట్ల ఏమంటారు, ఎవరికి పబ్లిక్ పట్ల ఆలోచన ఉన్నది, పబ్లిక్కి హెల్ప్ చేయాలనే ఆలోచన ఉన్నది, పబ్లిక్కి ఏ రకంగా రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఎవరికి ఉన్నది అనేది పబ్లిక్ ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నా. సో పబ్లిక్ ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయం తీసుకోరు, ఇక నుండి అయినా కూడా అవగాహనతో మెలుగుతారని అనుకుంటున్నా. ఇంకా వాళ్ళ ఇష్టం, ఏం చేసుకున్నా వాళ్ళ ఇష్టం. నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోరు. కేటీఆర్ చెడ్డోడు అయిపోడు, కేసీఆర్ చెడ్డోడు అయిపోడు. మీ అమ్మ గురించి చెప్తలేవు మరి. మీ అమ్మగారు మీ నాన్నని తిట్టమని చెప్పేసి సపోర్ట్ చేసిందా? పాపం అత్తయ్య మంచిది, చాలా మంచిది. శోభత్తయ్య ఎంత ఓపిక ఉంటే మీ నాన్నగారితో ఇన్నాళ్ళుగా
ఆ సంసారం చేసుకుంటూ బొద్దికగా బయటపడకుండా కాపురం చేసుకుంటూ వచ్చింది, సంసారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది. మీ అమ్మని చూసి నేర్చుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మని చూసి నేర్చుకో. మీ అమ్మ మీ నాన్నని ఏనాడైనా ఒక మాట అనిందా? మరి నువ్వెందుకు తిడుతున్నావు ఈ రోజున? అంత పొగరేంటి చెప్పాలి. మీ నాన్న మీద కోపం ఉంటే, నాన్న నువ్వు నన్ను ఎందుకు ఇట్లా బైకాట్ చేసినావు, నన్ను ఎందుకు ఇలా బయటికి పంపించినావు పార్టీ నుండి, నేనేం తప్పు చేసినా ఏం కథ అని చెప్పేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ పోయి అడగపోయినావు, మాట్లాడకపోయినావు. తెలివి లేదా? పబ్లిక్ వచ్చి ఇలా మాట్లాడడం తెలివి ఉన్నది, కానీ ఇంటికి వెళ్ళి మాట్లాడే తెలివి లేదా? ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది కదా. నీకు మాట్లాడే తెలివి లేకపోతే, నీకు కొట్లాడే తెలివి లేకపోతే, మరి పబ్లిక్ వచ్చి కొట్లాడుకుంటా నీ కొట్లాట నువ్వు చేసుకోక నువ్వు వాళ్ళని ఎందుకు అవమానిస్తున్నావు చెప్పు నాకు. మీ హస్బెండ్ కూడా తిట్టమన్నారా? ఇలా తిట్టమన్నారా? కేసీఆర్ గారిని తిట్టమన్నారా? కేటీఆర్ గారిని తిట్టి ఎదగమన్నారా? నిన్ను అలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి పంపించారా బయటికి? పబ్లిక్ మీటింగ్లలో ఏం మాట్లాడుతున్నావు? సోయక్కర్లేదా నీకు? సోయుండక్కర్లేదా? ఇంకొకసారి కనుక కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి బయట తప్పుగా మాట్లాడావు అనుకో పబ్లిక్ మీటింగ్లలో, బాగా చెప్తున్నా, నాతో తిట్లు పడతావు. జాగ్రత్త సుమి, ఓకేనా? కవిత నీకే చెప్పేది. ఇప్పుడు ఏం కవిత అనాలా నిన్ను? కల్వకుంట్ల కవిత అనాలా, లేకపోతే ఇంకా దేవనపల్లి కవిత అనాలా? మా ఇంటి పేరు దేవులపల్లి, మా ఇంటి పేరు దేవులపల్లి, నీ ఇంటి పేరు దేవనపల్లి అని తెలిసింది. మరి నువ్వు ఇప్పుడు దేవనపల్లి అని మార్చుకుంటావా, కల్వకుంట్ల అని మార్చుకుంటావా? ఒక ఆడపిల్ల పుట్టినింటి పేరు మెట్టినింటి పేరు ఇలా మోస్తుంది అనమాట. ఇంటి పేరుతో అర్హత ఉంటుంది ఆడపిల్లకి. మరి ఆ అర్హత నువ్వు కోల్పోతున్నావు అంటే, పుట్టింటి గౌరవాన్ని మంట కలుపుతున్నావు అంటే నిన్ను ఏమనాలి? నువ్వు ఇంకెవరిని ఉద్ధరించడానికి పోతున్నావు? కుటుంబాన్ని ఫస్ట్ ఉద్ధరించుకోవాలి కదా. తండ్రిని అన్నను తప్పుగా మాట్లాడేసి పార్టీలో గెలవకుండా చేసేయడానికి ఇలాంటి ప్లాన్లు, చెత్త ప్లాన్లు వేసుకునేది. మగాళ్ళు వాళ్ళు ఏం చేయలేకపోయినరు, ఆడదాన్ని నేనే పొడుస్తా అని చెప్పేసి అన్నట్టుగా వస్తానవా? తెలివి ఉండొచ్చు, తెలివి ఉంటే రాజకీయం చేయి, వద్దనరు, ఎవ్వరు వద్దనరు. బట్ నీకు కేసీఆర్ గారిని తిట్టే అర్హత ఉన్నదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, నువ్వు మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? మీ నాన్నగారిని మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? మీ నాన్నగారికి ఉన్నంత జ్ఞానమా అనేది, మీ అన్నగారికి ఉన్నంత జ్ఞానమా? అంతకు మించి మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు అంత పేటరేగిపోతున్నావు అనేది ఆత్మవిమర్శ చేసుకొని ఇంకొకసారి పబ్లిక్లో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నా. జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నా. ఇక నుండైనా ఇలాంటి మాటలు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి టాపికే రావద్దు. నీకు అంత సీన్ లేదు. మాట్లాడేంత సీన్ లేదు. వాళ్ళ గురించి మాట్లాడేంత సీన్ లేదు నీకు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు కదా. నీకెక్కడదమ్మా? నీ పార్టీని ఉద్ధరించుకో. కొత్త పార్టీ పెట్టినావు కదా, ఉద్ధరించుకో. నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో, నీకు పార్టీకి నీకు ఎంబడి ఉండే పబ్లిక్ జనాలు ఎంతమంది కొడతారో కొట్టని. అదంతా మాకు డోంట్ కేర్, మాకు అవసరం లేని విషయం. అన్నెసెసరీ. మేము పట్టించుకో. కేటీఆర్ పట్టించుకుంటున్నారా? కేసీఆర్ పట్టించుకుంటున్నారా? నువ్వు ఏ పార్టీ పెడతావో, నువ్వు ఏ సైడ్ పోతావో, నువ్వేం మాట్లాడతావో, ఏం చేస్తావు, నీ గురించి ఏనాడైనా మాట్లాడిండ్రా? ఆలోచించుకొని మాట్లాడి ఇంకెప్పుడైనా. నాలాంటి దానికి నాకే కోపం వస్తుంది. ఇంకా పబ్లిక్ ఎంత తిడతారనేది సోయలేదు నీకు. పబ్లిక్ ఊరుకుంటారా ఏంటి? కేసీఆర్ గారిని తిట్టినా, కేటీఆర్ గారిని తిట్టినా ఊరుకుంటారా? కేసీఆర్ గారి తర్వాత స్థానం కేటీఆర్ గారికి ఉంటుంది కంపల్సరీ. తను మేధావి కాబట్టి. మరి నువ్వు మేధావి అయితే మరి నువ్వు ఆ ఇంట్లో పుట్టిన దానివే, నీకు ఐక్యూ లెవెల్ ఉండొచ్చు. బట్ నీ తెలివి తక్కువతనానికి కేటీఆర్ గారి తెలివితనానికి తేడా ఉన్నది కంపేర్ చేస్తే. నీకు పబ్లిక్లో ఏం మాట్లాడాలో, ఉచిత హామీలు ఇవ్వడం ఎవరైనా ఇస్తారు. అది ఎంతవరకు సాధ్యమనేది ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఇలా మాట్లాడి రేపు గెలిచినా కూడా తర్వాత ప్రాబ్లం అయ్యేది ఎవరికనేది సో ఉండాలి. ఇప్పుడు అనుభవిస్తలేరా? కొందరు అనుభవిస్తున్నారు కదా గెలిచిన వాళ్ళు. జాగ్రత్తగా నువ్వు పబ్లిక్కి హామీలు ఇచ్చుకో, మేనిఫెస్టో తయారు చేసుకో. నువ్వు పబ్లిక్లోకి
రా, ఉద్ధరించు, ఎవ్వరు వద్దన్నారు. బట్ నీ పుట్టింటి వాళ్ళను, తండ్రిని కానీ అన్నని కానీ మాట్లాడే అర్హత ఉందంటే నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడితే మాట్లాడాలి. అది అర్హత. నువ్వు ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుతావు చూడు, అలా మాట్లాడుకొని సవరించుకోవాలి. నీలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, నీ ఫ్యామిలీలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, పుట్టింటి ఫ్యామిలీలో అనేది నువ్వు అది సవరించుకోవాల్సినటువంటి విషయం. నువ్వు పబ్లిక్లోకి వచ్చి వాళ్ళ పరువు తీస్తానంటే మాత్రం ఊరుకోను, చెప్తున్నా, ఊరుకోను. నీకే పడి పరువు ఉన్నదో ఇక నేను చూస్తా. మాట్లాడడం కరెక్ట్ కాదు అలా చెప్పడం. తండ్రిని తక్కువ చేసి అన్నం తక్కువ చేసి మాట్లాడి ఏదో ఉద్ధరిస్తా, ఏదో వెలుగబెడతా అని చెప్పేసి సమాజంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సోయండక్కర్లేదా కొంచెమన్నా? సోయి తెచ్చుకొని మాట్లాడి ఇక నుండి ఎప్పుడైనా. ఓకేనా కవిత, నీకే చెప్పేది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. పిచ్చి పిచ్చి కూతలు కూయకు. వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ లీడర్లు అందరట ఇప్పుడు పనికిరానులట. ఈ మొక్కతే ఇక కొత్తగా పార్టీ తయారు చేసి పెద్దగా ఏదో చేస్తారని తయారవుతా ఉంది. బీఆర్ఎస్ లీడర్లు అందరూ పనికిరానులట. ఎందుకు పనికిరారట? బీఆర్ఎస్ గెలవదట, ఇక ఈమె పార్టీ గెలుతుందట, ఈమె ఏదో చేస్తుందట. ఆ కేటీఆర్ మంచోడు కాదట, కేటీఆర్ ఏం పని చేయలేదట 10 ఏళ్ళ నుండి. మరి ఈమె ఏం చేసిందో ఈమెకు సో ఉండాలి కదా. అలా నుండి వచ్చిందే కదా. ఆ ఇంట్లో నుండి వచ్చేసి ఆ ఇంటి గురించి మాట్లాడితే తప్పు కదా. కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంది. 10 ఏళ్ళు ఏం చేయలేదట. ఈమె చేస్తుందట, 1 సంవత్సరం చేస్తుందట. ఈమె ఇదే వస్తే ఈ సోయిదక్కువ మాట్లాడు బంద్ చేయి. కవిత, నీకే చెప్తున్నా, దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు నువ్వు కేసీఆర్ టాపిక్ తీయద్దు, కేసీఆర్ గారి టాపిక్ తీయద్దు, కేటీఆర్ గారి టాపిక్ తీయద్దు. నీకు అర్హత లేదు. నువ్వు ఆ పుట్టింటి నుండి ఎప్పుడైతే పార్టీ నుండి ఎప్పుడైతే వెలివేయబడ్డావో అప్పుడే నీకు గౌరవం పోయింది. అయినా కూడా కేసీఆర్ గారు కూతురుగా గౌరవిస్తున్నారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ గౌరవించేది ఎప్పుడైనా కూడా. అది కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు ఇవాటి రోజున. నీకు తండ్రిని తిట్టి, నీ అన్నం తిట్టి ఇంకొకసారి ఎప్పుడైనా కూడా కనికరం లేకుండా చేసేసుకుంటున్నావు. నీపై ప్రేమ అభిమానాలు ఏమి లేకుండా చేసుకుంటున్నావు. సొంత చెల్లె అనే అభిమానం కానీ ప్రేమ కానీ ఏం లేకుండా చేసుకుంటున్నావు. ఎక్కడో శత్రువులు ఉండరండి, నేను చెప్తున్నా. ఎక్కడో శత్రువులు ఉండరు, మన ఫ్యామిలీలనే తగలడతారు. బద్ధ శత్రువులు ఎక్కడో ఉండరు. ఇరుగు పొరుగు బయట సమాజం ఎక్కడో ఉండరు. ఫస్ట్ తయారయ్యేది బద్ధ శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు, తయారవుతారు. ఒకళ్ళు బతుకుతో ఒకళ్ళు చూసి ఓర్వలేరు, అలా తయారైపోతారు. అలాంటిదే కవిత కూడా అలాంటిదే అని అనుకుంటున్నా. తెలిసిపోతుంది కదా తన లోపల ఎంత అది ఉన్నదో. కక్కేస్తున్నది మొత్తం, అర్థమైపోతుంది పబ్లిక్ కూడా. అంత అక్కసి వెళ్ళబోస్తుందంటే ఏమనాలి, ఎలా తిట్టాలి ఈమెనే నాకు అర్థం కాదు. నాన్సెన్స్ కూతలు కుయ్యకు. ఇంకెప్పుడు పబ్లిక్లో గుర్తుపెట్టుకో. సోయితో మాట్లాడు. ఇంకెప్పుడైనా నీ పార్టీని ఏం చేసుకుంటావో, ఎలా ముందు తీసుకెళ్తావో, నీకు కొత్త పార్టీ పెడితే నీ ఎంబడి వచ్చేటోళ్ళకు చెప్పుకో. వద్దన్నారు, ఎవ్వరు వద్దన్నారు. వాళ్ళ గురించి తీసి తక్కువ చేసి మాట్లాడితే మటుకు అస్సలు బాగోదు. చెప్తున్నా, అస్సలు బాగోదు. ఓకేనా? పబ్లిక్ వినేవాళ్ళంతా చెవిటి వాళ్ళేం కాదు, వినేవాళ్ళంతా తెలివి తక్కువ ఏం కాదని నేను అనుకుంటున్నా. ఫ్యామిలీ ఇవాటిది కాదు, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు. 10 సంవత్సరాల పరిపాలన చేసిన వాళ్ళు, 10 సంవత్సరాలు కొట్లాడిన వాళ్ళు తెలంగాణ కోసం. 24 సంవత్సరాల తెలంగాణ జీవితం, ఎవరి కోసం సాక్రిఫై చేసిండ్రు పబ్లిక్ ఆలోచించాలి. ఎవరి జీవితాన్ని ఏ రాష్ట్ర పబ్లిక్ కోసం త్యాగం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కోసం కాదా? 24 ఏళ్ళు సంసారం మీద ఫోకస్ పెట్టకుండా పబ్లిక్ మీద ఫోకస్ పెట్టి చేసిన వాళ్ళు ఎవరు? జీవితాన్ని త్యాగం చేసినట్టా కాదా? చెప్పండి. పోయిన లైఫ్ తిరిగి వస్తుందా? పోయిన యవ్వనం తిరిగి వస్తుందా? పోయిన జీవితం తిరిగి వస్తుందా? పబ్లిక్నే తన ఫ్యామిలీ అనుకొని మెయింటైన్ చేస్తూ వచ్చిండు వాళ్ళ నాన్న కేసీఆర్ గారు, కవిత వాళ్ళ నాన్న కేసీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా తండ్రి బాటలో నడవాలని చెప్పేసి ఉద్యోగం మానేసుకొని, లక్షల ఉద్యోగం మానేసుకొని అమెరికా నుండి వస్తే ఇవాటి రోజున ఎవడ కూడా పిచ్చికూతలు కూస్తాడు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా పోయినోడు ఎవ్వడి పడి వాడు చేసుకోవాలి, తప్పదు.
తప్పదు. అలా చేసుకొని అలా చదువుకొని కష్టపడి చదివి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎంతో ఎక్స్పీరియన్స్ పొంది ఎన్నో ప్లేసెస్ తిరిగి ఎంతో అవగాహన పెంచుకొని అమెరికాలో చదివి వచ్చి అమెరికాలో వచ్చినటువంటి ఉద్యోగాన్ని వదిలేసుకొని నా తండ్రి ఒకడు కష్టపడుతున్నాడు పబ్లిక్ కోసం, మా నాన్నకి నేను సహకారంగా ఉంటా అని చెప్పేసి ఆయన ఆ రోజున ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిండు. ఎవరి కోసం? అది త్యాగం కాదా? ఉద్యమంలో చేరిండు, అది త్యాగం కాదా? ఉద్యమంలో కాళ్ళు బిరగొట్టుకొని కాళ్ళకు రాడ్లు వేసుకొని హెల్త్ని పట్టించుకోకుండా ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఉద్యమాలల్లో దెబ్బలు తిని జైల్లోకి పోయి రాష్ట్రాన్ని తీసుకొచ్చుకునేదాకా ప్రాణాన్ని పణంగా పెట్టి చివరి వరకు బ్రతుకుతామో చేస్తామో అనేది తెలియని పరిస్థితుల్లో కూడా బిక్కున తెలంగాణ వస్తుందో రాదనే టెన్షన్లో పబ్లిక్ అందరు సతమతం అవుతుంటే ఆ రోజున అంతటి త్యాగం చేసిన త్యాగమూర్తులు మర్చిపోతాను. ఇలా నాన్నని కూడా అంత చిన్నగా తక్కువ చేసి మాట్లాడుతుంది, వాళ్ళ అన్నని కూడా తక్కువ చేసి మాట్లాడుతుంది అంటే నాకు చాలా కోపమే వస్తుంది నిజంగా. మీరు ఏమని అనుకోండి, పబ్లిక్ మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను కూడా న్యూస్ చూసిందాన్ని ఉద్యమం అప్పటి నుండి ఉద్యమం జరుగుతా అంటే తెలంగాణ వస్తుందా రాదా అని చెప్పేసి అదే ఆ టెన్షన్లో చూస్తూ ఉండేటోళ్ళం అనమాట. అంతటి క్రిటికల్ సిచ్యువేషన్లో ప్రాణాన్ని పణంగా పెట్టిన వాళ్ళు ఎవరు? ఎవరి కోసం, ఎందుకోసం చేశారు వాళ్ళు? కేటీఆర్ గారు కూడా తన సొంత ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఇవాటి రోజున పిచ్చిగా తిరిగి పబ్లిక్ కోసం ప్రతి మీటింగ్లలో ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఫ్యామిలీలో ఈవిడకేమో పుట్టింది రోగం, నాకు అర్థం కాదు. ఇట్లా మాట్లాడుతుందా? తప్పు కదా. జీవితాలను సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు ఓదికు, తమ సంతోషాలను పక్కకు నెట్టేసుకొని. సోండక్కర్లేదా కవితకి మాట్లాడడానికి, ఇలా మాట్లాడడానికి? ఇలా కేటీఆర్ అన్న గురించి తప్పుగా మాట్లాడుతుంది, వాళ్ళ కేసీఆర్ తండ్రి గురించి మాట్లాడుతుంది తప్పుగా. ఎంతవరకు కరెక్ట్ ఇది? పబ్లిక్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా. సో కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లుతుంది 100%. బీఆర్ఎస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటి? బీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? పబ్లిక్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. పబ్లిక్ కోసం ఆరాట పడేటోళ్ళని పట్టించుకోండి. ఉచిత పిచ్చి కూతలు కూసేటోళ్ళను, వచ్చిన మాటలు మాట్లాడేటోళ్ళను నమ్మి మోసపోతే కష్టమైతే. రేవంత్ రెడ్డి గారు గెలిచారు, అలా నడుస్తుంది. చూస్తూ ఉంటారు కదా, పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే అంతా, ఎలా నడుస్తుంది, ఎలా గవర్నమెంట్ ఎట్లా ఉన్నది, ఏం కథ అనేది, తన సమాజం ఏ రకంగా ప్రవర్తనకు గురవుతుంది ఈ మధ్య అనేది, సమాజం మాట తీరు ఎలా మారింది సీఎం బట్టే ఉంటుంది వ్యవహార శైలి. పబ్లిక్ కూడా ఎలా అంటే మమ్మల్ని బ్యాడ్ చేసేసి కంకణం కట్టుకున్నారు, మమ్మల్ని బ్యాడ్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. నాకు అనిపిస్తుంది ఇదంతా ఎవరి ప్లానా అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఇప్పటికీ డౌట్గానే ఉన్నది. అందరి పరువు తీసేసి ఈమె గొప్పది అనిపించుకోవడానికి ఇట్లా తయారైందేమో కానీ, బట్ ఇది కుదరని పని. అలాంటి తప్పు పనులు ఇంకెప్పుడు చేయబోమాకు కవిత. గుర్తుపెట్టుకొని సోయి తెచ్చుకొని మాట్లాడమని చెప్తున్నా కవితకి. పబ్లిక్కి కూడా ఏంటంటే నా సజెషన్ ఏంటంటే, పబ్లిక్ కూడా ఎవరేంటో తెలుసు. పబ్లిక్కి ఇవాళ కొత్తగా పుట్టినోళ్ళు కాదు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కేసీఆర్ గారు అంటే ఏంటి, ఉద్యమం నుండి ఇప్పటి వరకు ఎవరి జీవితం ఎంతవరకు కోల్పోయారు, కోల్పోయిన జీవితం మళ్ళీ రమ్మంటే వస్తుందా? మనిషికి జీవితమే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో కోల్పోయిన జీవితం మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తుందా? మరి అది ఎవరి కోసం? పబ్లిక్ కోసం కదా ఆరాటపడిండ్రు. అది కాపాడుకోవాలి కదా పబ్లిక్ కూడా తెచ్చినటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పబ్లిక్ కూడా ఉంటుంది కదా. పబ్లిక్కి మంచి చేద్దామనే ఆలోచన వాళ్ళను పక్కకు నెట్టేసింది. ఇంకా ఏం చేస్తాం? పబ్లిక్ ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నట్టు జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మోసపోతారా? ఏ రకంగా మోసపోతారో ఇంకా మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నా. పబ్లిక్కే నాకు తెలిసింది, నాకు అనిపించింది చెప్తున్నా. నాకు బాధేస్తుంది. ఆవిడ అట్లా మాట్లాడడం తప్పు, చాలా తప్పు, చాలా కోపం వస్తుంది. కానీ ఇంకా తన విఘ్నతకే వదిలేస్తున్నా. ఏం మాట్లాడాలనేది సోయి తెచ్చుకొని మాట్లాడాలి. ఇంకెప్పుడైనా కవిత వినని, ఇంకేమన్నా నన్ను తిట్టుకొని, ఐ డోంట్ కేర్. నన్ను ఏ రకంగా తిట్టుకున్నా నేను పట్టించుకోను. కానీ పద్ధతిగా మెదలాలి, ధర్మంగా మెదలాలి.
పబ్లిక్ని కూడా ధర్మ బాటలో తీసుకెళ్ళాలి. అంతేకాని తండ్రి ఎవడో తెలియదు అన్నట్టు, అన్నెవడో తెలియదు అన్నట్టుగా, కుటుంబం నుండి నేను రాలేదు, ఇవాళ ఆకాశం నుండి ఊడిపడ్డా అన్నట్టుగా మాట్లాడితే ఎవరు నమ్ముతారు చెప్పండి? తప్పు కదా ఇలాంటిది. పబ్లిక్ అందరూ కూడా ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించండి, ఎవరేంటి అనేది ఆలోచించుకోండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.